హాయ్ ఫ్రెండ్స్, షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళబోతున్నారు. షేక్ హసీనా మన దగ్గర 2024 నుంచి శరణార్థిగా ఆశ్రయం పొందుతున్నారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు, నేను గతంలో కొన్ని వీడియోస్లో చెప్పాను. ఆమె భారత్లో ఆశ్రయం పొందడానికి కారణం ఏంటంటే 2024లో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆమె ప్రతిపక్ష పార్టీలు ఆమె మీద దాడి చేశాయి. ఒక రకంగా షేక్ హసీనాని హత్య చేసేటువంటి కుట్ర జరిగింది. మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఆమెకు సమాచారం ఇవ్వడంతో అక్కడ నుంచి మన మిలిటరీ హెలికాప్టర్లో ఇండియా చేరుకున్నారు. అలాంటి పరిస్థితిని అధిగమించి ఆమె ప్రాణాలతో బయటపడటమే చాలా గొప్ప విషయం. ఆ టైంలో ఆమెకి ఆశ్రయం ఇవ్వడానికి ఏ దేశం ముందుకు రాలి. అమెరికాలో అయితే అసలు ఆశ్రయం ఇచ్చే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే అమెరికా అభివృద్ధికో లేదంటే బంగ్లాదేశ్కి అమెరికాకి మధ్య సరైన స్నేహ సంబంధాలు లేకపోవడము, అలానే పాకిస్తాన్ని షేక్ హసీనా వ్యతిరేకించడము, ఉగ్రవాదాన్ని వ్యతిరేకించడము. మరోవైపు బ్రిటన్లో కూడా ఆమెకి ఆశ్రయం లభించలేదు. నేరుగా బ్రిటన్లో అయితే షేక్ హసీనా చెల్లెల కూతురు బ్రిటన్లో ఎంపీగా ఉన్నారు. అయినా కానీ బ్రిటన్లో కూడా ఆమెకి ఆశ్రయం లభించలేదు, అమెరికాలో లభించలేదు. పాకిస్తాన్ వాళ్ళు ఎలాగో ఆమెను తీసుకోరు. ఆ సమయంలో ఆమె ప్రాణాలు కాపాడి భారత్లో క్షేమంగా ఉంచాం ఇప్పటి వరకు. మొన్న బంగ్లాదేశ్లో బిఎన్పి పార్టీ గెలిచింది, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. తారిక్ రెహమాన్ ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు షేక్ హసీనా అక్కడికి వెళ్ళబోతున్నారు. ఆమె నిజంగా అక్కడికి వెళ్ళాలని అనుకోవడం కూడా చాలా డేరింగ్ పాయింట్. అది ఎందుకో చెప్పనా, ఆమెకి మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. పగతో కసితో కావాలని అక్కడ లేనటువంటి వ్యక్తికి, భారత్లో ఆశ్రయం పొందుతున్న వ్యక్తికి ఉరిశిక్ష విధించింది. అంటే బంగ్లాదేశ్లో చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, రాజ్యాంగం ఎలా ఉంది, ప్రజాస్వామ్యం ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతూనే ఉంటుంది. ఒక వ్యక్తి నిజంగా రాజకీయ పరంగా తప్పు చేస్తే, ఏవైనా అవకతవకలు జరిగితే, ప్రభుత్వంలో అవినీతి జరిగితే, లేదా రాజకీయ సంక్షోభం వస్తే ఉరిశిక్ష విధించేస్తారా? ఆ వ్యక్తి యొక్క వాదనలు వినరా? అవేమీ లేవు, ఉరిశిక్ష విధించేశారు. మాకు అప్పచెప్పండి, అప్పచెప్పకపోతే బాగోదని ఇండియాకు కూడా వార్నింగ్లు ఇచ్చారు వాళ్ళు అనేక సందర్భాల్లో, బంగ్లాదేశ్ వాళ్ళు. అయినా ఇండియా వాళ్ళకి ఏమాత్రం జంకలేదు, షేక్ హసీనాను అప్పగించలేదు. కానీ ఇప్పుడు ఆమె అంతటా ఆమె బంగ్లాదేశ్ వెళ్తున్నానని ప్రకటించింది. కారణం ఏంటంటే తారిక్ రెహమాన్ గవర్నమెంట్ ఉంది అక్కడ, ఎంతో కొంత భారత్కి కొంత సపోర్ట్. అది పైగా షేక్ హసీనా గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ లౌకిక ప్రభుత్వం నడిచేది, కొంత సెక్యులరిజం. ఇప్పుడు పూర్తిగా అది బంగ్లాదేశ్లో ముస్లిం రాడికల్స్ తప్ప మరొకరు లేనటువంటి పరిస్థితి. తారిక్ రెహమాన్ వచ్చాక కాస్త కొద్దిగా మెరుగు అనుకోవచ్చు మనం. ఏదైతే దీపు చంద్రదాసు దారుణంగా చంపబడ్డాడో బంగ్లాదేశ్ ఇస్లాం రాడికల్స్ చేతిలో, ఆ తర్వాత ఆ పరిస్థితిని కొంత అదుపులోకి తెచ్చారు. మొన్న మధ్యనే దీపు చంద్రదాస్ని హత్య చేసినటువంటి గ్యాంగ్లో ఒకడు కీలకమైనటువంటి వ్యక్తి దారుణంగా చనిపోయాడు అనేటువంటి వార్త కూడా మనం విన్నాం. కరెంటు తీగల మీద కాకిలాగా వేలాడుతూ. కర్మ ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటుంది, ఎవడు తీర్చుకున్నా తీర్చుకోకపోయినా. దీపు చంద్రదాస్ని ఎంత దారుణంగా చంపేశారో మన అందరికీ తెలుసు. ఏం లేదు, అతను జస్ట్ అందరి దేవుళ్ళు ఒకటే. దేవుడు మీరు అల్లా అంటారు, మేము రాముడు అంటాం, మీరు జీసస్ అంటారు, కానీ అందరూ ఒకటే అనేది అతను చెప్పిన మాట. అది వాళ్ళకి నచ్చలేదు, చంపేశారు. సరే, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. షేక్ హసీనా అక్కడికి వెళ్ళబోతుంది. అసలు షేక్ హసీనా ఫ్యామిలీ కూడా బంగ్లాదేశ్కి చాలా గొప్ప మేలు చేసింది. ఈరోజు బంగ్లాదేశ్ అనేది ఒక మ్యాప్లో ఉంది, ప్రపంచ పటంలో ఉందంటే, బంగ్లాదేశ్ అనే సపరేట్ కంట్రీ ఉందంటే దానికి కారణం షేక్ హసీనా నాన్నగారు షేక్ ముజిబుర్ రెహమాన్. ఆయన బంగ్లాదేశ్ జాతిపితగా వర్ణిస్తారు. మొన్న మధ్య తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు మహమ్మద్ యూనస్ది అతని విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. బంగ్లాదేశు స్వతంత్ర పోరాటం గురించి పుస్తకాల్లో కథనాలు ఉండేవి, దాన్ని కూడా తొలగించారు. అంటే ఈ అవామీ లీగ్ పార్టీ వ్యవస్థాపకుడు ముజిబుర్ రెహమాన్ కదా, ఆ పార్టీకి సంబంధించినటువంటి జ్ఞాపకాలు కానీ, గుర్తులు కానీ, చరిత్ర కానీ ఉండకూడదు అనేది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లిం రాడికల్స్ చేస్తున్నటువంటి ప్రయత్నం. దానికి కారణం ఏంటంటే బంగ్లాదేశ్ని ఒక ఇస్లాం కంట్రీగా చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. వేరే మతం వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. ఎందుకంటే పాకిస్తాన్తో చేతులు కలిపింది, ఉగ్రవాదులతో చేతులు కలిపింది, భారత్ మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది. ఒకప్పుడు పాకిస్తాన్ని ఆమెడు దూరంలో పెట్టేవాళ్ళు షేక్ హసీనా గవర్నమెంట్ ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు పాకిస్తాన్తో చేతులు కలిపారు. సో షేక్ హసీనా లాంటి వ్యక్తి లేదా ఆ పార్టీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు ఉంటే బంగ్లాదేశ్లో మళ్ళీ సెక్యులరిజం లేదంటే లౌకికవాదం అనేటువంటి పదాలు వినిపిస్తాయి. దానివల్ల ఇది ఇస్లాం కంట్రీగా ప్రకటించడం కుదరదు అనేది ఉగ్రవాదులు చేస్తున్న కుట్ర. దానికి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొన్ని పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బిఎన్పి ఏదైతే ఉందో ఆ ప్రధానమంత్రి అలా చేస్తాడని నేను అనను, కానీ వాళ్ళని అణిచివేయాలి ఫస్ట్. అది తారిక్ రెహమాన్ చేయాల్సినటువంటి పని. అది చేస్తున్నాడంటే కొంతవరకు చేస్తున్నాడు, 100% చేయలేకపోతున్నాడు. సో ఇప్పుడు షేక్ హసీనా అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా ఈమె గవర్నమెంట్లో జరిగినటువంటి అవకతవకలు కానీ, ఈమె గవర్నమెంట్లో ఏం చేసిందనే విషయాలను కానీ మరొకసారి వెలికి తీసి కోర్టులో ప్రవేశపెట్టి ఆమెకి ఏం శిక్షలు విధిస్తారు, లేదా ఇంతటితో ఈ విషయాన్ని వదిలేస్తారా? షేక్ హసీనాకు విధించినటువంటి మరణశిక్ష పరిస్థితి ఏంటి? ఒక వ్యక్తికి మరణశిక్ష పడిన తర్వాత కూడా మరలా
ఆ దేశానికి తిరిగి వెళ్తానని చెప్పడం ఏంటి? నిజంగా డేరింగ్ పర్సన్ అని అనుకోవచ్చు. ఆమెకి థ్రెట్ ఉంది, ప్రాణభయం కూడా ఉంది. బంగ్లాదేశ్లో ఒకసారి ల్యాండ్ అయితే ఆమె పరిస్థితి ఏంటి? ఆమె మీద పగబట్టున్నటువంటి కొన్ని పార్టీలు, జమాతే ఇస్లామీ లాంటి పార్టీలు ఆమె మీద దాడి చేస్తే పరిస్థితి ఏంటి? సెక్యూరిటీ ఇస్తుంది గవర్నమెంట్, కానీ వాళ్ళకుండే ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి కదా. మరి ఏం జరగబోతుంది ఈమె బంగ్లాదేశ్ తిరిగి వెళితే అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన అంశం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఇంతకాలం భారత్ ఆమెకు సెక్యూరిటీ ఇచ్చి ఆమె ప్రాణాలను కాపాడింది, ఇప్పుడు వెళ్ళబోతోంది, ప్రాణాలకు ప్రమాదం ఉందంటారా లేదంటారా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.